తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఇప్పుడు ఈ పింఛన్ వచ్చేటోళ్ళు కానీ మొత్తుకుంటారు. ఇంకోటి అదేవిధంగా ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది మొత్తం రియల్ ఎస్టేట్. ఓకే, ఏదైనా రియల్ ఎస్టేట్ తోటే ముడిపడి ఉన్నాయి. ఇవాళ 10 రూపాయలు దొరకలేవు ఎక్కడ కూడా. ఒక ఈ ఎమ్మెల్యే నడుస్తుంది మా నియోజకవర్గంలో కానీ మీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మీరు కూడా బాగానే సంపాదించుకున్నట్టు. ఇప్పుడు మేము ఎకరం అమ్మినాం, ఎకరం కొన్నాం, ఆ రకంగా 1,00,000 2 లక్షలు వచ్చినాం, ఇంతమంది బతికినాము. ఇప్పుడు అది కొనేటోళ్ళు లేడు. ఆ రోజు రూపాయి కొన్నది ఇలా ఆటను కూడా అమ్మతలేదు కదా. ఓకే, అదే రూపాయికి అమ్మినా బతుంటిమి. ఇవాళ మేము ఆ భూములు కొని కొన్ని ఆన్నో ఎన్నో పైసలు తెచ్చి మిత్తి తెచ్చిపెట్టినాము. ఇవాళ భూములు మొత్తం రేటు పడిపోయింది. ఆ మిత్తులు కట్టలేక ఉన్నది ఉత్తానే పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉత్తానే ఇచ్చిపెట్టాం. మిత్తుల కింద పోయే భూములన్నీ పోయి కాడుకొచ్చినాయి. ఇవాళ ఒక్కని కూడా 10 రూపాయలు కొడతలేదు. ఇవాళ రైతులు మా మల్లాపూర్ గ్రామంలో 100 లారీల ఒడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ కొనేటోళ్ళు లేడు. ఇంతవరకు మాకు 15 రోజులలో మా దగ్గర ఇత్తు లేకుండా పోయేది, ఒడ్లు ఇత్తు అన్నీ. మళ్ళీ 15 రోజుల పైసలు పడేది వాళ్ళకు రైతులకు. ఈరోజు మరి 2 నెలలు అవుతున్నా ఇంతవరకు ఒడ్లు కొంటలేరు, పోతలేవు. ఏడుస్తున్నారు రైతులు. నేను ఒడ్లు తలగబెట్టారు మా దగ్గర. మేము ఎందుకు పండించింది, రేపు పొద్దుగల వర్షం పడితే మేము ఎట్లా అయింది, మా బతుకులేందని కింద చెదలు వచ్చింది ఒడ్లకు. మరి ఇలా ఎవరు సాగు. ఇప్పుడు 4,000 ఇస్తానంటివి, 4 అదే పరిస్థితి చక్కగా టైంకి వస్తూనే లేదా. కళ్యాణ లక్ష్మి ఇలా పెళ్లికి వారం రోజుల లోపల వచ్చేది అప్పుడు కేసీఆర్ అన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు పుట్టినా వస్తలేదా. మరి ఎవరు చక్కగా ఉన్నాడు? ఈయన ఏ వర్గం చేసిరు వీళ్ళు? ఎవరికి చక్కగా వచ్చింది? ప్రతి వర్గం కూడా బాధపడుతున్నారు. ఇవాళ ఏ ఒక్కరికి కూడా, ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలే. ఇక కనీసం నీకు ఎందుకు సార్? ఇప్పుడు యాయరుగుట్ట ఉన్నది 5 పైసల పని మిగిలిపోయినాయి. కనీసం 1 రూపాయి తీసుకొచ్చి చేస్తలేడు. ముఖ్యమంత్రి 3 సార్లు వచ్చిండు, పులిహోర లాంటి తినిపోయిండు, కానీ ఏమైనా వేసిండా? గుట్టకు 1 రూపాయి ఇచ్చిపోయిండా? మరి ఎమ్మెల్యే గారు మాకు ఏమైనా పెట్టండి ఇక్కడ, మరి 3 సార్లు వచ్చి ఉట్టిపోతే ఎట్లా సార్ అని 1 రూపాయి తీసుకొచ్చిండా? ఇక్కడ సార్ ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా న్యాయం లేదు. అంతా ఏడుస్తున్నారు. ఆయన అనుకుంటున్నారు గవర్నమెంట్. అసెంబ్లీలో బాగానే మాట్లాడుతుండు కదా, మాకు మా నియోజకవర్గానికి నిధులు కావాలనేసి. నిధులు కావాలని ఏ నిధులు వచ్చినాయి అడుగుతాడు కావాలని అడిగింది, కానీ ఎక్కడ వచ్చినాయి? ఈయన వస్తే కదా, తీసుకొస్తే కదా. ఆయన ఇంతవరకు ఎమ్మెల్యేలకే లేదు కదా బడ్జెట్. ఎమ్మెల్యేలకు 5 కోట్లు 3 కోట్లు వస్తాయి కదా, వాళ్ళకు కూడా ఇస్తలేడు కదా ముఖ్యమంత్రి. ఆయన మాత్రం మంచిగా తిరుగుతుండు. డిఫెండర్ కార్లు 2 కంపెనీలలో ఆయన అదృష్టం కొద్ది బాంబ్ బ్లాస్ట్ అయితే చనిపోయారు. వాడిని బెదిరించిండు ఎంపీ ఎమ్మెల్యే షెరో డిఫెండర్ కార్లు. ఇక్కడ ఇప్పుడు కందుకూరు కంపెనీలా. ఓకే, వాడిని బెదిరించి మొత్తం కరెంట్ కట్ చేయించారు. వానికి నాకు డిఫెండర్ వచ్చేదాకా మేము కరెంట్ కట్ చేయమని చెప్పేసి. ఇప్పుడు డిఫెండర్లు అవే కదా. ఇప్పుడు 4 సార్లు మంత్రి అయినోడు కూడా డిఫెండర్ తిరగలే.